Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22,119 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని విషయాలు చెప్పాను ఫ్రెండ్స్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఒక 22,000 లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కూడా మీకు నేను నిన్న ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు అదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందనమాట. అదేవిధంగా నిన్న ఇంకో విషయం కూడా మెన్షన్ చేశాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వీక్ వాల్యూమ్తో గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగ్కే ప్రెజర్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా ఫస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చి ఆఫ్టర్ నుంచి మళ్ళీ మన లెవెల్ దగ్గర నుంచి 22,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే ఈ వీక్లో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీక్లో మాత్రం కంపల్సరీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ. అప్సైడ్ అంటే దారుణంగా మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడం కాదు, మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్, ఈ రాంగ్ సెల్లింగ్ కదా, ఈ రాంగ్ సెల్లింగ్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకున్న వీక్ వాల్యూమ్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీక్ వాల్యూమ్తో ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది, స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటుందని చెప్పి మనకి మార్కెట్ ముందుగానే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మార్కెట్ ఒకవేళ 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో కానీ వీక్ వాల్యూమ్తో ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే కొద్దిగా మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఇప్పుడప్పుడే బయింగ్ ఆపర్చునిటీ లేదు మార్కెట్లో అని చెప్పి ముందుగానే మనకి మార్కెట్ ఇంటిమేషన్ ఇస్తామంట. ఈ వారంలో కావచ్చు, ఈ వారం 2 వారాల్లో కూడా అనుకోవచ్చు. తర్వాత మరి మార్కెట్ సెల్లింగ్ వచ్చిన తర్వాత వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం. ఓకే, ఒక విషయం చెప్పండి. మనం చెప్పిన విధాలుగా మార్కెట్ రియాక్ట్ అయింది, అదేవిధంగా మార్కెట్ కూడా కొనసాగుతూ ఉందన్నమాట. అయితే ఇంకెంత ఆపర్చునిటీ మార్కెట్లో ఉంది, బయింగ్ ఆపర్చునిటీలో ఉందా లేదంటే ఒక షార్ట్ టర్మ్లో మాత్రం మార్కెట్ని మనం బై చేసుకోవచ్చు. అది షార్ట్ టర్మ్ అంటే 3 days 4 days 5 days స్టాక్స్ల గురించి నేను చెప్తున్నమాట. ఈ 5-6 days కానీ 7 days 8 days కానీ మార్కెట్లో ఒక వీక్ నుంచి 2 వీక్లు అనమాట ఒక బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్ ఇస్తుంది. స్టాక్స్లో కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి, అలాంటి స్టాక్స్ మాత్రం నేను బై చేశాను. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, మొహమాటం లేదు. కొద్దిగా 20 రూపీస్ వచ్చినా, 30 రూపీస్ వచ్చినా, 10 రూపీస్ వచ్చినా, ఈవెన్ 1 రూపీ ఇచ్చినా సరే హ్యాపీగా తీసుకుని ఎగ్జిట్ అయిపోతుంది మార్కెట్లో. ఓకేనా? అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. దగ్గర చేద్దాం, ఇంకా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ క్రియేట్ చేసుకుంటుంది. మన రెసిస్టెన్స్ జోన్ చూడండి, ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. రేపు మార్నింగ్ సెషన్ లెవెల్ బ్రేక్ చేయాలి అంటే మార్కెట్ 22,000 నుంచి లెవెల్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. మార్నింగ్ సెషన్లో కొద్దిగా గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, లేదంటే మార్నింగ్ సెషన్లో కొద్దిగా సెల్లింగ్ కొద్దిగా డౌన్ఫాల్ కావచ్చు. మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి 22,000 ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేయడానికి కూడా మనం ధీమాగా ఉండొచ్చు. సో మార్కెట్ కొద్దిగా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మార్నింగ్ సెషన్ మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు అనమాట. సో అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ ఉంది, మన రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. రేపు ఇంట్రాడే బేసిక్లో మాత్రం ఈ లెవెల్ ఉపయోగిస్తుంది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్లో మళ్ళీ మనకి అగెస్ట్ మనకి 22,300 మనకి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ 22,400 కూడా చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది. మార్కెట్ 22,000 నుంచి సపోర్ట్ చేసుకుంటే 22,200 మన టార్గెట్ పెట్టుకోవచ్చు జరిగింది. కానీ టైం లేదు కాబట్టి మార్కెట్ క్లోజ్ అయింది. డెఫినెట్ టైం ఉంటే మాత్రం 22,200 మనకి వెళ్ళే అవకాశం, మనకి టార్గెట్ అచీవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నో ప్రాబ్లం, రేపు గ్యాప్ అప్తో కూడా మనకి ఫస్ట్ టార్గెట్ అచీవ్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట.
అయితే మనం సపోర్ట్ లెవెల్ చూద్దాం. సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి మార్కెట్ గత 2 నుంచి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ అయితే 22,000 నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ 22,000 లెవెల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా బ్రేక్ చేస్తే మాత్రం మనకి అగైన్ ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ రియాక్ట్ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. అంత పాసిబిలిటీ రావద్దు అనుకుంటున్నాను. కానీ మార్కెట్ రాంగ్ బయింగ్లోనే వెళ్ళాలి. మార్కెట్ ఎందుకంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక రాంగ్ బయింగ్లోనే వెళ్ళాలి. వీక్ వాల్యూమ్తోనే వెళ్ళాలి. మార్కెట్ వెళ్ళినా సరే మనకు కంగారు పడాల్సిన అవసరం. వీక్ వాల్యూమ్తోనే వెళ్తుంది. 99.9% మాత్రం మార్కెట్ అడ్జస్ట్మెంట్కి మాత్రం వీక్ వాల్యూమ్తోనే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు మనకు మార్కెట్ ఏంటంటే సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఉంది అని చెప్పి మనకి ఇంటిమేషన్ ఇస్తుందన్నమాట. ఏదైనా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏ రకంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ దగ్గర స్టాక్ బై చేస్తే ఆ స్టాకు 90 కానీ 80 కానీ వచ్చేసింది అనుకోండి, 85 దగ్గరికి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ 85 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ కొద్దిగా మరి క్వాంటిటీ బై చేసుకుని ఈ 100 రూపీస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 క్వాంటిటీస్ మీరు బై చేస్తే ఇక్కడ కూడా సేమ్ 1000 క్వాంటిటీస్ కావచ్చు, లేదా 2000 క్వాంటిటీస్ కొంటే ఇంకా మరీ మంచిది అనమాట. ఈ 1000 క్వాంటిటీస్ మనకి బై చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అవుద్ది. అడ్జస్ట్మెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 92 కానీ 93 రూపీస్ అడ్జస్ట్మెంట్ అయింది. అడ్జస్ట్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు ఈ 92 నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం ఉంది. అంటే లాస్ లేకుండా అనమాట. అలా కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది మార్కెట్లో. అది మనం వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అయ్యి జాగ్రత్తగా బై చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట. అయితే మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ 20 ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి వీక్ వాల్యూమ్తో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒక ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ ఫర్దర్గా 22,300 మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 22,400 మనకి నిఫ్టీలో మనకు కనబడుతుందన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం మళ్ళీ ఆలోచించుకుందాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 48,114 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఆల్రెడీ ఇంట్రాడే బేస్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా ఒక అప్సైడ్ మూమెంట్ ఈ వీక్లో అయితే వెళ్ళాలి. మార్కెట్ కంపల్సరీగా వెళ్ళే ముందు మనకి రెసిస్టెన్స్ జోన్, ఈ రెసిస్టెన్స్ జోన్ అయితే బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. డౌన్ఫాల్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది కూడా అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వీక్లో మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం 48,000 దగ్గర అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్ లెవెల్ ఉంది చెప్పండి. ఆ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు. 48,000 లోపలే మనకి బైనే మనకి క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఓకే. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లాగానే మనకి సపోర్ట్ లేదు ఒకసారి బిహేవ్ చేసింది. చూడండి ఇక్కడ మీద మనకు ఒక ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మనకి ఇంచక మనకి వాల్యూమ్ కూడా సహకరించింది. ఎప్పుడైతే వాల్యూమ్ సహకరించిందో మనకి సెల్లింగ్లో మనకి వెళ్ళామన్నమాట. పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మంచి పుట్ ఆప్షన్ తీసుకున్నాం ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం బ్రేక్ చేసినప్పుడు వాల్యూమ్ అయితే వీక్ వాల్యూమ్తో సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది. నేను మొన్న కూడా చెప్పాను, వీక్ వాల్యూమ్తో మార్కెట్ బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారని చెప్పి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళలేదు. కానీ అలాగని చెప్పి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ వచ్చేసిన స్ట్రాంగ్ వాల్యూమ్తో క్రియేట్ చేశారంటే క్రియేట్ చేసి వీక్ వాల్యూమ్తో మార్కెట్ ఈ లెవెల్ని మళ్ళీ వెంటనే మనకి ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయారు అనమాట. ఓకే. ఈ పర్టికులర్లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి క్రియేట్ అయ్యి చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఒకసారి అప్సైడ్ మూమెంటం మనకి వెళ్ళాలన్నమాట. సో ఇంటర్డే బేసిక్లో మన టైం అయిపోయింది, కానీ మార్కెట్ డెఫినెట్గా మనకి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దగ్గర వచ్చేయాల్సిన అవసరం ఉంది. టైం ఉంటే ఈ లెవెల్ దగ్గరికి వచ్చేయాలి. మార్కెట్ టైం లేదు కాబట్టి ఇక్కడ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓకే, నో ప్రాబ్లం. రేపు పొద్దున్న మార్కెట్ మనకి సినారీ ఏంటంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళితే మాత్రం కొద్దిగా అడ్జస్ట్మెంట్ పరంగా మనం ఆలోచించుకుంటాం. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా అంత తప్ప, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మళ్ళీ 50,000 వరకు వెళ్తుందని కాదు. ఇప్పుడు 50,000 వెళ్ళే వాల్యూమ్ అయితే ఇప్పటిదాకా అయితే జనరేట్ అవ్వలేదు. ఒకవేళ మనకి వాల్యూమ్ జనరేట్ అయితే డెఫినెట్గా మీరు మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ నేను చెప్తాను. బయింగ్ ఆపర్చునిటీ అయితే నేను చెప్తున్నాను. ప్రజెంట్ అయితే మాత్రం అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ ఉంది, సెల్లింగ్ పరంగా ఉంది మార్కెట్. ఓకేనా.
అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. రేపు మార్నింగ్ మార్కెట్లో ఈ లెవెల్ని అయితే టోటల్గా బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తే 48,400 రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా మనకి నెక్స్ట్ ఈ లెవెల్ అయితే మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయితే దాన్ని బట్టి డిసైడ్ చేసి మనం డిసైడ్ అయ్యి మార్కెట్లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంటర్డే బేసిక్గా ఇది హోల్డింగ్ పర్పస్ అయితే నాకు ఎప్పుడైతే నాకు 48,400 లెవెల్ అయితే బ్రేక్ చేస్తుందో హోల్డింగ్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టే మార్కెట్. సో దాని గురించి నేను 2 డేస్ 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ 4 డేస్ కానీ మార్కెట్ ఎప్పటివరకు బయింగ్ వెళ్తే అప్పటి వరకు నేను కొద్దిగా కాల్ ఆప్షన్ బై చేస్తాను, ట్రై చేస్తాను. జస్ట్ ఆ తర్వాత నేను ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ అయిపోయి అక్కడి నుంచి మార్కెట్ స్ట్రాంగ్ వాల్యూమ్తో మళ్ళీ బేరిష్ సిగ్నల్ ఇస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో పుట్ ఆప్షన్ అయితే మళ్ళీ నేను బై చేసుకోవడం జరుగుతుంది, లేదంటే వెయిట్ అండ్ వాచ్ చేస్తాను అనమాట. సో మనకి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లేదు మనకి చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సాధారణ రెసిస్టెన్స్ జోన్ ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్, సెకండ్ రెసిస్టెన్స్ జోన్ ఈ రకంగా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.